విశాఖలో రెచ్చిపోతున్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం. రాంబిలి ప్రాంతానికి చెందిన యలమంచి లక్ష్మి 40 సంవత్సరాల వయసు గల మహిళ హార్ట్లో హోల్ ఉంది అని బైపాస్ సర్జరీ కోసం రామ్నగర్ ప్రాంతంలో హోమిని హాస్పిటల్ జాయిన్ అవ్వగా సోమవారం సాయంత్రం ఆపరేషన్ కోసం థియేటర్ తీసుకెళ్లారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆపరేషన్ ఫెయిల్ అయిందని, మహిళ చనిపోయిందని తెల్లవారు 3 గంటల ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్ తీసుకొని వెళ్ళిన డాక్టర్స్ తిరిగి మళ్ళీ బయటకు వచ్చే సమయానికి ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న బంధువులు నడుచుకుంటూ వెళ్ళిన మహిళ శవమే తిరిగి వచ్చిందని ఆందోళన చేపట్టారు. సరే నుంచి అక్కడి నుంచి పట్టుకొచ్చిన తర్వాత ఈ అబ్బాయిని లోపల తీసుకెళ్ళాడు. ఇటు అటు అవన్నీ ఇంపించాడట. ఇంపించి బాబు ఇంపించి ఇటు అటు మనం చూపాడు. అలా మీరు అలా చేస్తే నా ప్యాకెట్లు మాకు తెచ్చేవాడు. మేము ఎలాగంటున్నాను మళ్ళీ లెక్క కావాలి, మళ్ళీ 2 ప్యాకెట్లు తీసుకొచ్చాడు. ఈ ప్యాకెట్ తీసుకున్నా ఎవరు వచ్చినా సరే లేట్ అయిందని అంటే డాక్టర్ అనుకుని అని చెప్పాను. ఒక సమాధానం చెప్పట్లేదు. నా ఆపరేషన్ సక్సెస్ అయితే చెప్పట్లేదు, అవ్వలేదని చెప్పట్లేదండి. ఇంకొక అతను వచ్చారండి ఇక్కడ ఉన్నట్టు అతనే మాకు ఏదైనా చెప్తాడు కదా చాలా ధైర్యంతో ఉంటుంది. అతను వచ్చి అన్నాడు, అమ్మ ఒక గంటలో ఆపరేషన్ అయిపోయింది అన్న. 2 గంటలకి 1 గంట స్టార్ట్ చేశారు. 1 గంట ఇదేంటండి, ఇప్పుడు 6 గంటలు తీసుకెళ్ళారు. ఇప్పుడు 1 గంట అన్నారు ఏంటంటే ఇప్పుడు దాకా ప్రాసెస్ అంతా అయ్యిందన్న, ఇప్పుడు ఆపరేషన్ అయిపోతే 1 గంట అయిపోతుందని చెప్పాను. ఇప్పటికి మామూలుగా ఆరోగ్యంలో జాయిన్ అయ్యాను. అయినా సరే అదే కట్టించుకెళ్ళి టెస్టులు కాదు, చాలా డబ్బులు బెడ్స్ ఇంకా బాగా బతకాలండి. అన్ని పెద్ద హాస్పిటల్కి తిప్పాడు. అయినా సరే ప్రయోజనం లేదు. అసలు పొద్దున్న కాగితం వెళ్ళిపోతుంది. ఆ కాగితం ఇవ్వలేదు. ఆ కాగితం ఇవ్వమంటే చాలా సేపు డబ్బు పెడతారు. అది కాగితాలు అన్నీ ఇప్పటికీ రాయలేదు. కాగితం ఇచ్చాడు అంతే. ఎన్ని గంటలు చచ్చిపోతే మాకు చెప్పండి. అది డబ్బులు ఆ రూమ్ నుంచి ఏ రూమ్ నుంచి తిరిగి మాకు చెప్పట్లేదండి. ఇప్పుడు సరే నాకు తెలియాలి కదండి. అసలు 3 గంటలు బయట తీసుకొచ్చి అన్నాడు, ఐసీలో తీసుకెళ్తున్నాను మీరు అక్కడ బయట అన్నారు. నేను ఉన్నప్పుడు ఐసీలో తీసుకెళ్తాడు, మంచిగా తీసుకెళ్తారు కదండి. ఆ మంచిగా కూడా తీసుకెళ్ళలేదు. స్వీట్ తీసుకొని వెళ్ళి ఐసీలో తోస్తాను. కనీసం భర్త కూడా ఆమె చూపించలేదు. చనిపోయిన మనిషికి నాకు కాగుడు సినిమాగా చేశారనమాట. 5 గంటల కన్నా చనిపోయిందని చెప్పారు. అప్పుడు నాకు తెలుసుకొని అప్పటికే అందరూ చేయించుకున్నాను. 5 గంటలకి చనిపోయిందని చెప్పారు.